చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కల్వరిలో చూపావయా. ఈరోజు వాక్య భాగం నిమిత్తమై చదువుకొని దానిని ధ్యానిద్దాం. అందరం కూడా బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. కుడి వచ్చినందరికి ప్రభు నామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు కొరింథీ రోమాలో ఉన్నటువంటి వారికి ఒక ఉత్తరం రాస్తూ దానిలో నుంచి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు, ప్రభు యొక్క మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ప్రభువునకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? అంటే దేవునితో మనతో దేవుడు ఏకమై ఉండాలంటే దేవునికి మనకు ఏముండాలంటుంది బైబిల్? అన్యోన్య సంబంధం, ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువును నీవు సంతోష పెట్టాలంటే నీకేం కావాలి? ప్రభువును మనం సంతోష పెట్టాలంటే, ఎగ్జాంపుల్గా ఒక స్త్రీ తన యొక్క భర్తను సంతోష పెట్టాలంటే ఆ స్త్రీకి ఏం తెలియాలి? తన భర్త యొక్క మనస్సు తెలియాలి. తన భర్తకు ఏదైతే నచ్చుద్ది, తన భర్తకు ఏదైతే బాగా ఉంటుందో, ఏమి చేస్తే తన భర్తకు ఇష్టమవుతుందో, తన భర్త యొక్క మనసు తెలిసి ఉంటే తన భర్తనాన్ని సంతోష పెట్టగలరు. కాబట్టి భర్త కొరక భార్య యొక్క మనసు తెలియాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రభువు యొక్క మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎవరికి తెలుసు ప్రభువు యొక్క మనసు? ఇక్కడికి వచ్చి కూర్చున్న మనందరం కూడా ప్రారంభం నుంచి కూడా ముగించేంత వరకు కూడా కూర్చున్నటువంటి మనలో ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి దేవుడిని అడగటమే, అంతే కదమ్మా? ఏదో ఒకటి మనకు అడగటమే. ఎలా అంటే, దేవా నాకు ఇది ఇస్తే బాగుండు, నాకు ఇది జరిగితే బాగుండు, నాకు ఇలా జరిగితే బాగుండు అని మనకు కావలసినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందంటే, మీకు ఏమి కావాలేనో అది మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరే పెద్ద అడగాల్సిన పని లేదు. మీకేది కావాలో మొత్తం ఆయనకు తెలుసు. ఎందుకంటే మీ మనస్సు ఎరిగినవాడు ఆయన, మీ ఆలోచనలు ఎరిగినవాడు ఆయన. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు. ఆయనకన్నీ తెలుసు. కాబట్టి దేవుడు హృదయాంతరంగములు ఎరిగినవాడు కనుక మనకు ఏమి కావాలో దేవుడికి తెలిసి నువ్వు అడగకుండానే నీకు నీళ్ళు ఇచ్చాడు, నువ్వు అడగకుండానే నీకు గాలినిస్తున్నాడు, నువ్వు అడగకుండానే నీకు ఉండటానికి సమస్తమును ఇచ్చాడు. నీకు ఏది కావాలో ఆయనకు మొత్తము తెలుసు. ఎవరైనా అడిగారమ్మా? గాలి నాకు కావాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా మంచి స్వచ్ఛమైన గాలిని నాకు పంపేమని ఎప్పుడైనా అడిగామా?
అసలు ఆలోచన రాదు. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే గాలి ఉండాలని మనకు తెలియదు చాలా మందికి. కాబట్టి ఎవరు కూడా అడగము. మనం ఏమడుగుతాం తెలుసా? ఆస్తులు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, మా కుటుంబము అభివృద్ధిలో కొండాలి, మేము వేసిన పైరు పంటలో బాగా పండాలి. ఈ తప్పితే ఏమని అడుగుతుంటామా? కానీ మనం అంటాము, నేను అడిగిందల్లా ప్రభు నాకు ఎందుకు ఇవ్వలేదంట. నువ్వు అడిగిందల్లా ప్రభు నీకు ఇవ్వలేదంట. కానీ నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. నువ్వేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చే పని అయితే మనం చివరికి పరలోకాన్ని కూడా పరలోకమును కూడా ఇక్కడ చేస్తున్నామని అడుగుతాం. మనిషి కోరికలకు అంతు. ఎందుకంటే ఆయన ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ మనం వాడు గమనించాలి ఏంటంటే మన మనసు అయితే ప్రభువుకు తెలుసు, కానీ ప్రభువు మనసు ఎవరికి తెలుసు? ప్రభు కూడా ఒక మనసు ఉంది. ఏంటా మనసు? ప్రభు యొక్క మనసు ఏంటి అసలు చెప్పండి? అందరినీ రక్షించాలి. బాగా అందరినీ రక్షించాలి. ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టము అంటే దేవుడికి ఇష్టమేంది? అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. వెనక్కి వెనకేసి ఈ కుర్చీ కూడా వెనకేసి బాగా. ఏ ఒక్కడు నశించుట దేవుడికి ఇష్టం లేదు. అంటే దేవుడి ఇష్టమేంది? అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఏం చేస్తున్నాడంట? అపోస్తుల కార్యములను పోదాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం పోతాం. ఎన్నో వచ్చినమ్మా? అధ్యాయం వచ్చిన చెప్పండి, చదివేది 17:30. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30 వచ్చింది. జాగ్రత్త చదవండమ్మా. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు చెప్పుతున్నాడు. ఆజ్ఞంటే చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మీరు వచ్చి అడుగుతుంటారు కదా, అందరు అడుగుతుంటారు కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇలాంటివి కావాలి, నాకు ఇది కావాలని అడుగుతుంటాం కదా. దేవుడు కూడా ఏమడుగుతున్నాడంట? అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుకుంటున్నాడంట. దేవుడి మనస్సు తెలియాలంటే మామూలుగా లేదు. అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు అడుగుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఆలోచన సభలో ఆయనకు ఆలోచన చెప్పిన వారు ఎవరు? ఎవరికి ఆలోచన? దేవునికి ఎవరైనా ఆలోచన చెప్తారా? ఇప్పుడు గమనించండి. దేవునికి ఎవరైనా ఆలోచన చెప్తారా? ఆలోచన చెప్పడం అంటే ఎప్పుడైనా ఒక కుటుంబము అన్యోన్యమైన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. అందరి గురించి మాట్లాడతా. అన్యోన్యమైన అంటే అందరూ కూడా భార్య భర్త బిడ్డలు కలిసి ఉండే కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఆ కుటుంబంలో యజమానుడు భర్త. యజమానుడు ఏం చేసినా ఎవరు అడిగేకు లేదు. కానీ యజమానుడు ఏం గ్రహిస్తాడు తెలుసా? ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తన భార్యను అడుగుతాడు, ఇలా చేస్తే మంచిదా కాదా? ఇప్పుడు అడిగినంత మాత్రాన ఆయన ఏమైనా తక్కువడనే? అంటే ఏంది? ఒకవేళ నేను చేసేటువంటి దానిలో ఏదైనా ఇబ్బంది అవుతేమో నా భార్యని కూడా ఒక సలహా తీసుకుంటే మంచిది కదా, బిడ్డలను కూడా సలహా తీసుకుంటే మంచిది కదా. కుటుంబంలో అందరం కూర్చున్నప్పుడు ఇదిగో నేను ఈ యొక్క పొలం వేయాలనుకుంటున్నాను, మొత్తం ఒక 20 ఎకరాలు వేయాలనుకుంటున్నాను. 5 ఎకరాలు కంది, 5 ఎకరాలు మిర్చి, 5 ఎకరాలు పొగాకు, 5 ఎకరాలు కొబ్బరి వేయాలనుకుంటున్నాము. దీనికి ఓకేనని భార్యని అడిగినప్పుడు భార్య కూడా ఏమంటారు తెలుసా?
మంచిదేనయ్యా అంటేనే ముందుకు సాగుతాడు. ఎందుకు కొంచెం తగ్గించు కదా అన్నప్పుడు ఆలోచిస్తాడు. ఏంది నువ్వు నాకు చెప్పంత దాని వేడివా, నువ్వు చెప్పేది ఏంది నాకు అని అన్నాడు అనుకోండి, అసలు ఎవరు అడగమన్నాడు? ఇప్పుడు మీరేం అడగమల్లా, అడిగినట్టు అర్థం ఏంటి? నీ ఆలోచన చెప్పాలి, నువ్వు ఒక ఆలోచన చెప్పాలి. ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు ఏంటంటే, దేవునికి ఆలోచన ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా చెప్పగలరా? యోబు గ్రంథంలోకి ఒకసారి పోయేద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయంలోకి ఒకసారి వద్దామమ్మా. యోబు గ్రంథము 15వ అధ్యాయం. యోబు గ్రంథము 15వ అధ్యాయము తీశారమ్మా. 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? ఎంత బాగా రాశాడు. నీవు ఎక్కడ చేరి ఉన్నవాడవని అడుగుతున్నాడు. దేవుని ఆలోచన సభలో నువ్వేమన్నా చేరావా? ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబంలో కుటుంబ యజమానుడు, కుటుంబ యజమానురాలు, కుటుంబంలోని బిడ్డల కొడక ఒక మాట మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని మాట్లాడతారు. కొంతమంది ఎందుకు మాట్లాడరు చెప్పండి? బయట వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుతారు. ఎందుకని? వాళ్ళు బయట సంబంధం లేని విషయాలకు అవసరం లేదు వాళ్ళు. అలాగనే దేవుని ఆలోచన సభలో చేరాలంటే ఎవరు ఉండాలి? దేవునికి సంబంధించిన వాళ్ళే కావాలి. అందరికి దేవుడి ఆలోచన సభలో ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ యొక్క కుమారుడికి కానీ మీ కుమార్తెకి కానీ వివాహం చేయాలనుకుంటున్నప్పుడు అందరిని అడుగుతారు. ఊరు మొత్తాన్ని ఎవరిని అడుగుతారు? మీ ఇంట్లో వాళ్ళతోనే పర్మిషన్ తీసుకుంటారు. అప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నన్ను ఎందుకు అడుగుతున్నావంటే, నిన్ను అడుగుతున్నానంటే ఒక పద్ధతి ఉన్నది అర్థం. నువ్వు మాకు కావలసిన వాడివి, నువ్వు మా మేలు కోరుకునేవాడివి కాబట్టే కదా నిన్ను అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ తెయామీన్ అనేటువంటి ఎలీఫీజు ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నాడంటే యోబు గురించి, దేవుని ఆలోచన సభనది. దేవుని యొక్క ఆలోచన సభ. ఆలోచన సభ అంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఆలోచించుకుంటారు కొన్ని విషయాలు. ఎలాగంటే ఆది కాండంలోకి ఒకసారి పోయేద్దాం. ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండము 2వ అధ్యాయంలోకి వద్దామమ్మా. లేకపోతే 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. బాగానండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా గ్రహిస్తే చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా ఆది కాండంలోనే మరో విషయాన్ని మనం చూద్దాం. ఆది కాండము 11వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. పదకొండవ అధ్యాయం తీసారమ్మా. తీసిన తర్వాత 7వ వచనం జాగ్రత్తగా చదువుతాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు. అంటే ఇక్కడ ఆది కాండము ప్రారంభ అధ్యాయంలో ఆ 1వ అధ్యాయము 26వ వచనంలో కానీ, ఆది కాండము 11వ అధ్యాయము 8వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ మాట్లాడుతున్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే ఆది కాండం 8వ అధ్యాయము 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఒకసారి చదవండమ్మా. మనము ఇటుకలు చేసి
మనము ఇటుకలు చేసి, ఇక్కడ ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? జనులందరూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మనం ఇటుకలను చేసుకొని ఇటుకల చేత ఆకాశానికి అట్టేటువంటి పెద్ద గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకున్నామన్నారు. ఇప్పుడు ఇది ఎవరు ఆలోచన? జనులందరి ఆలోచన. ఇప్పుడు జనులందరూ కూడా సంభాషించుకుంటున్నారు. ఎందుకంటే అందరూ ఆలోచిస్తున్నారు. ఒక సభ, అదొక సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టాలి, కుదరదు అని. ఇక్కడ ఎవరు వ్యతిరేకంగా ఉండరు కాబట్టి అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చదివాము. ఏం చదివాము? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మీరు చెప్పాలి. ఆలోచించండి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు, కుమారుడు, పరిశుద్ధ. ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ. వాళ్ళ ముగ్గురు ఆలోచన అది. ముగ్గురు ఆలోచన ఒకటిగా ఉంటేనే ఆ పని ఏమవుద్ది? అది జరుగుద్ది. నీ కుటుంబంలో 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మీ అందరి ఆలోచన ఒకటా ఉంటేనే ఆ పని జరుగుద్ది. కానీ ఒక్క చిన్నవాడైనా కూడా పక్కటి ఆలోచన జరిగినాడంటే మీ పని కరెక్ట్ గా జరగదు. ఇప్పుడు మన సంఘం ఉంది. మన సంఘంలో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు. అందరూ ఒక మాట మీద అంటే నీ పని. కానీ ఎవరైనా వస్తారు, అందరూ ఏమంటారు తెలుసా? ఇదిగో చర్చి యానివర్సరీ వస్తుంది, చర్చి యానివర్సరీకి అందరం కూడా ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు మంచిగా సువార్త అందించి మధ్యాహ్న కాలం ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా భోజన పదార్థాలు పెట్టి పంపిద్దాం అన్నప్పుడు అందరూ ఓకే అన్నారనుకోండి. మధ్యలో ఎవరైనా వచ్చి సంవత్సరం జరపాలా అని అన్నాడు అనుకోండి, పొల్లేసాడు చూడు, ఆ పనికి ఎప్పటికీ ముందుకు సాగదు. అంటే పొల్లలు వేసే వాళ్ళు, ఎందుకంటే వాడికి మీకు సంబంధం లేదు అని అర్థం. ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒక ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము నరులను తయారు చేయాలన్నాడు. మరలా ఆదికాండము 11వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని ఆలోచిస్తున్నారంటే మనము దిగిపోయి, ఏమంటున్నారు? మనము దిగిపోదాం. ఎక్కడ దిగిపోవాలి? భూమి మీద వాళ్ళు కడుతున్నటువంటి ఆ గోపురాన్ని కట్టకుండా వాళ్ళ భాషను మనం ఏం చేద్దాం అంటే, ఈ ముగ్గురు కూడా ఒక మాట మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలోచన సభ అంటే కూర్చొని మాట్లాడుకునేటువంటి సభనే ఆలోచన సభ అంటారు. అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ ఉంటుంది. ఈ అసెంబ్లీలో అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక దాన్ని, ఏదైనా ఒక విషయాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక సంబంధమైన దాన్ని అందరికీ అందజేయాలంటే ముందు అది ఆ బిల్లు ఎక్కడ ప్రొవైడ్ కావాలి? అసెంబ్లీలో ఓకే చేయాలి అందరూ. మా అందరికీ ఓకే అంటేనే ఆ బిల్లు నడుస్తుంది. కానీ ఎవరైనా అడ్డమంటే ఆ బిల్లు. ఇప్పుడు ఆ యొక్క అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు? గెలిచిన వారందరూ ఉంటారు. బాగా వినండి, గెలిచిన వారందరూ ఉంటారు. అంటే ఎవరు గెలిచారంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, లేకపోతే జనసేన వాళ్ళు కానీ, లేకపోతే కమ్యూనిస్ట్ కానీ, ఏ పార్టీ వాళ్ళు కానీ గెలిచిన ఎమ్మెల్యేలందరూ అడిగి పోవాల్సిందే. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరూ అడిగిపోయినప్పుడు అధికార పార్టీలో ఉన్నవారు ఒక బిల్లు పాస్ చేయాలన్నప్పుడు అపోజిషన్ అంటే ప్రత్యర్థిలో ఉన్న వాళ్ళు ఏమంటారు? బిల్లు పాస్ చేయాలన్నప్పుడు ప్రత్యర్థి అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆ బిల్లు ఏదో రకంగా ఆపాలి అంటారు. కాబట్టి కేవలం
మనం ఉన్నటువంటి ఈ యొక్క 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ 13 జిల్లాలకే ఒక బిల్లు పాస్ చేయాలంటే అందరూ ఆలోచన సభలో కూర్చున్నప్పుడు ప్రపంచం మొత్తానికి ఒకటి జరగాలంటే దేవుని దగ్గర కూడా ఒక ఆలోచన సభ ఉంది. ఆలోచన సభలో ఎవరెవరు ఉంటారు? దేవుడు, యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకా పరిశుద్ధులు, ఇంకా దూతలు, ఇంకా వాళ్ళేనా? యోగు గ్రంథము మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక అసెంబ్లీ మీటింగ్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో కేవలం గెలిచిన వాళ్ళే ఉంటున్నారని చెప్పా కదా. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే ఉంటారా, లేకపోతే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చేయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా 6వ వచనం చదువు, లేకపోతే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. అంటే ఇప్పుడు ఈ సభ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో ఒక సభ జరుగుతుంది. ఈ సభలోనికి ఎవరెవరు వచ్చారు? దేవుని దూతలు, దేవుడు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఎవరు వస్తున్నాడు? అపవాది గారు వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ నుంచి ఒకటి ప్రొవైడ్ చేయాలనుకున్నాడు, ఒక బిల్లు. ఏంటంటే అంతటను అందరికీ సువార్త అందాలి అనేది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక అందాలనుకున్నాడు. అక్కడ దానికి అడ్డం చెప్పేవాడు ఎవరు? వాడు ఉండకపోతే బాగుంది కదంటే వాడు ఉండాలి. ఇప్పుడు ఈ ఆలోచన సభలు దేని గురించి చర్చిస్తారు చెప్పండి? ముఖ్యమైన వాడి గురించా, పనికిరాని వాడి గురించి చర్చిస్తారా? ముఖ్యమైన వాడి గురించే. ఇప్పుడు ఈ ఆలోచన సభ జరుగుతుంది. ఈ సభలో దేని గురించి చర్చ జరుగుతుంది? ఎవరి గురించి అమ్మా? యోబు గురించి చర్చ. ఏమని జరుగుతుందంటే అక్కడ చదవండమ్మా. సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యక్షమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైనా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నా సేవకుడు ఎవరు? నీవు అంటే అపవాది. నువ్వు భూమి మీద తిరుగుతున్నావు కదా, భూలోకం అంతటా అటు ఇటు తిరుగుతున్నావు కదా, ఆ భూమి మీద నా సేవకుడు ఉన్నాడు చూసావా అంటున్నాడు. ఎవడా సేవకుడు? ఆయనే చెప్తున్నాడు పేరు, యోబు. ఆమేన్. ఏమంటున్నాడు? యోబు గురించి నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాడు. తెలుస్తుందా తెలియదు దానికి? ఎందుకు తెలుస్తుంది? మొన్న వారం మీకు చెప్పాను, గుర్తుందా లేదు? మొన్న వారం మీకు చెప్పాను, మన పాజిటివ్ ప్రేయర్ రోజు అంతకుముందు రోజు మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా లేదు? అపవాది ఏం చేస్తానని చెప్పాను? ఇంకా యేసు ప్రభు వారికి ఏమవుతుందంట? అంటే ఎవరికి తెలుసు? అంటే ఎందుకు తెలుస్తుంది అపవాదికి? ఎనీ టైం, ప్రతి సమయంలో, ప్రతి క్షణం కూడా నీ వెంటనే ఉండేవాడు వాడు. నీ భర్త అయినా విడిచిపెడతాడు, నీ కన్న బిడ్డలైనా నిన్ను విడిచిపెడతారు, నీ భార్య అయినా నిన్ను విడిచి పక్కకు పోతాడు. కానీ నీ గురించి నీ భర్త ఆలోచించిన కంటే, నీ భార్య ఆలోచించిన కంటే, నీ బిడ్డలు ఆలోచించిన కంటే ఎక్కువ ఆలోచించేది మొదటి వాడు దేవుడైతే రెండో వాడు దెయ్యం. ఎనీ టైం నీ గురించి వాడు ఆలోచన, ఎవరి గురించి లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నా బిడ్డ నాలో నిలబడిన వాడు అనేక చోట్లకి నా సాక్షిగా నిలబడాలని నీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తుంటాడు దేవుడు. దెయ్యమని ఏమని ఆలోచిస్తుంటది? నిలబడ్డ ఇల్లు ఎట్టబడగొట్టాలని ఆలోచిస్తాడు.
నువ్వు అనుకుంటున్నావు నన్ను బాగా ప్రేమించేది నా భర్త అనుకుంటున్నావు, అంత లేదు. నన్ను బాగా ప్రేమించేది నా భార్య అనుకుంటున్నావు, అంత లేదు. నన్ను బాగా ప్రేమించేది నా బిడ్డలు అనుకుంటున్నావు, అంత లేదు. ఎవరు ఎవరిని ఎక్కువ ప్రేమించరు. మొట్టమొదటి నిన్ను ఎక్కువ ప్రేమించేది దేవుడు. రెండోది ఎక్కువ నీ గురించి ఆలోచించేది దెయ్యం. ఏమంటున్నారు ఇక్కడ? నా సేవకుడైన యోగు గురించి ఇప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నాను. నువ్వేమన్నా ఆలోచించావా? అప్పుడు ఏం చెప్తుందమ్మది? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడుగగా. ఎవరిని అడుగుతున్నాడు? అపవాదిని అడుగుతున్నాడు. అపవాదిని ఏమని అడుగుతున్నాడు? భూమి మీద యోగు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి నువ్వేమన్నా ఆలోచించావన్నాడు. ఆలోచించావని అనగానే వెంటనే ఏమంటున్నాడు? అతడు ఎలాంటివాడంట? యథార్థవంతుడు న్యాయవంతుడు. బాగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు వాడు. భూమి మీద అట్లాంటి వాడు ఎవడు లేడు అని అపవాదితో చూడండమ్మా అని అపవాదిని అడుగగా అపవాది ఏమంటుంది? ఇప్పుడు అపవాది అడిగాడు. నేను చెప్పినవన్నీ యోగులో ఉన్న క్వాలిఫికేషన్స్, యోగులో ఉన్నటువంటి లక్షణాలే. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం చేసేవాడు కాదు, ఎదుటి వాళ్ళకి కావాలనేవాడు కాదు. నేను చూసినప్పుడు భూమి మీద ఇలాంటి వాడు ఒక్కడు లేడు అన్నాడు. ఇప్పుడు వెంటనే అపవాది ఏమంటుంది? నువ్వు అన్నంత ఈజీగా లేదు, ఓరకనే నమ్మేవాడు కూడా వెళ్ళు. వీళ్ళందరికీ నువ్వు ఎన్ని చేశావు తెలుసా? వీళ్ళందరికీ నువ్వు ఎన్ని చేశావు తెలుసా? వాళ్ళు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని 4 మాయ మాటలు మాట్లాడి కళ్ళలో నుంచి 2 నీళ్లు కార్చగానే నువ్వు కరిగిపోయి వాళ్ళ కోరికలు తీర్చావు కాబట్టి నీ దగ్గరకు వచ్చా. లేకపోతే అత్తరా మామూలు అడుగుతుందా? ఇదిగో వాళ్ళకి ఇబ్బందులు జరిగింది అయ్యా, అప్పులు బాధలు అయిపోయినాయి, అప్పుల సమస్యల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, అప్పులు బాధలో పట్టకంటే చచ్చిపోవడమే మంచిదని ప్రార్థన చేయగానే నువ్వు సహాయం చేసి తీర్చేశావు. అందుకే నీ యందు నమ్మకం ఇచ్చారు. అయ్యా అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం నుంచి నేను బాగుపడితే నీ దగ్గర ఉంటానన్నావు కాబట్టి అనారోగ్యాన్ని తీసేసావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, లేకపోతే వరకు వచ్చిందా అంటే ఎవరు చెప్తున్నారు? యోగు కూడా తెలియదు ఈ విషయాలు, అపవాది తెలిసినట్టు. నీ గురించి నీకు కూడా తెలియదు, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అపవాదికి బాగా తెలుసు. ఓరకు వచ్చింది అనుకున్నావా? ఓరకు వచ్చారు అనుకున్నావా? వీళ్ళందరూ దేవుడి నీ గురించి ఆలోచన సభలో చెప్తున్నాడు అక్కడ. ఇదిగో నా యొక్క బిడ్డలైనటువంటి ఈ చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రజల నుంచి గురించి ఆలోచించడం అంటే ఇక్కడ మన లిస్టు తయారు చేస్తున్నాడు. ఓరకనే నీ గురించి వాళ్ళు ప్రార్థనకు వచ్చిందా? ఓరకనే వచ్చింది అనుకున్నావా? వాళ్ళకి ఎన్ని చేసావు నువ్వు? ఎన్ని చేసావంటే ఎన్నెన్ని చేసావు తెలుసా? వాళ్ళకు నువ్వు అన్ని చేయబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? టయానికి వచ్చి కూర్చొని నువ్వు నీ దైవజనుడు చెప్పే 4-3 మాటలు ఏదో ఇన్నట్టుగా పోతున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళని నాకు అప్పగించని అడుగుతుంది. ఎవరు అడిగేది? అపవాది అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడుగుతుంది? దేవుడిని అడుగుతుంది. ఎవరి గురించి అడుగుతుంది? యోగుడు నాకు అప్పగించాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నా అప్పగించాలా వద్దా? ఇదిగో యోగు ప్రాణమును మాత్రం నువ్వేం చేయొద్దు. యోగు యొక్క ప్రాణం మాత్రం నువ్వేం చేయొద్దు. యోగుడు నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే పోయింది అంటే ఇక్కడ చెప్పాల్సిన చాలా చెప్పట్లేదు కానీ వెంటనే పోయింది. పోయిన వెంటనే ఏం చేసింది? ఇటు పక్క గొర్రెలుంటే గొర్రెలకి ఏదో తగిలిందంట, సచ్చిని అంట. ఇటు పక్క మెద్దుంటే గాలికి మెద్దబడిపోయిందంట. ఇటు పక్క పిల్లలు ఉంటే ఆ మెద్దల పిల్లలు ఉన్నట్టు వాళ్ళందరూ చచ్చిందంట. ఇప్పుడు యోగు దగ్గరికి వార్త వస్తాయి, ఒక్కొక్క వార్త. ఏం వార్త వస్తుంది? నీ ఆస్తి మొత్తం పోయింది అని వచ్చింది. పొద్దు పోయిందిలే. ఇటు పక్క నుంచి ఏమొచ్చారు? నీ పిల్లలు 10 మంది కూడా చనిపోయారని వచ్చింది. పోతే పోయిందిలే. ఇటు పక్క నుంచి ఏమొచ్చింది? నీవు కట్టుకున్న ఇల్లు నీ పొలాలు మొత్తం కూడా పోయాడు. పోతే పోయిందిలే.
ఇప్పుడు మళ్ళా ఏం జరుగుతుంది? 2వ అధ్యాయంలో మళ్ళా సభ జరుగుతుంది. ఏ సభ? దేవుడి సభ. ఇది మన సభ కాదు, మళ్ళా సభ జరుగుతుంది. ఈ సభలోనికి మళ్ళా ఎవరు వచ్చాడు? వాడికి ఏం పని లేదు, ఇక్కడి నుంచి మన ఇంటికి తీసుకుపోయి ఆడు చెప్పండి. అప్పుడే ఉంటారు కదా, వీళ్ళకి ఏం పని ఉండదు. ఈ ఇంటికాడి ఆ ఇంటికాడ, ఆ ఇంటికాడి ఈ ఇంటికాడ, ఇలా పని ఏంటంటే అదే. ఇదే ఎందుకు ఇలా చెప్తానంటే, ఏ కాడికి వాళ్ళని ఎవరన్నా పాడు చేయాలి. ఇప్పుడు వెంటనే పోయాడు, బాగానే మళ్ళీ అక్కడ అడిగాడు, ఏంది ఇలా పరిస్థితి అనగానే ఏబు గురించి మళ్ళీ ఏమన్నా ఆలోచించడం అంటే, అయ్యా ఆలోచించాడు కానీ ఏబు తప్పు అయితే చేయలేదు. ఆస్తి పోయిందని తప్పు చేయలే, కడుపుడు పుట్టిన బిడ్డల పోయిందని తప్పు చేయలే, ఉన్నదంతా ఊడ్చుకొని పోయిందని తప్పు చేయలే అనగానే ఇప్పుడు వెంటనే ఏమంటుంది? అది శరీరం కరెక్ట్ గా ఉన్నంత వరకు ఎవరైనా తప్పు చేయాలన్న. ఇప్పుడు ఏమన్నా తెలుసా? శరీరానికి కూడా రోగం పెట్టుకోమన్నాడు. ఇప్పుడు నిజంగా మనం ఉన్నాము ఆలోచిద్దాం. నీవు నేను దేవుని ఆలోచన సభలో మనం ఉంటే మన మీద పర్మిషన్ ఎవరికి ఇచ్చాడు? అపవాది పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మన మీద ఏమవుతుంది? అటాక్ చేస్తుంది. మనం ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. అంటే మన మీద తన యొక్క బాణములను వదులుతున్నప్పుడు బాణము తగలగానే రోజు ప్రార్థన పోతుంది, నాకే ఎందుకు జరిగింది? అది పాయింట్. ఆదివారం పోతున్నాడు, శనివారం పోతున్నాడు, బుధవారం పోతున్నాడు, శుక్రవారం పోతున్నాడు, ఎక్కడ కూడా పోతున్నాడు, నాకే ఎందుకు జరిగింది అంటే నీకు జరిగిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావని అర్థం. ఆమె దేవుని ఆలోచన సభలో నీ పేరుంది. నీ గురించి అక్కడ వాక్యం వచ్చింది కాబట్టి నీ మీదకి అటాక్ చేసింది. లేకపోతే త్వరగా చేస్తుందా? ప్రార్థన పోతున్నాం, ఏ ప్రార్థనకు రాకుండా రూపంలో తిరుగుతూ తాగుతూ తందనాలు ఆడేవాళ్ళు అందరూ బాగా ఉన్నారు. నీకు ఎందుకు సమస్య అంటే నిన్ను పరిపూర్ణంగా చేయాలని నీకున్నది ఒక్కొక్కటి ఊడిపెక్కుతున్నది. ఎవరు ఓడిపెక్కేది? అపవాది. మీరు అనుకుంటారు అపవాది ఓడిపెక్కుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడని మీ బాధ. మీరు ఏమొచ్చి అయ్యా కాపాడు కాపాడు కాపాడు. ఆయన ఏమన్నాడు? నేను అప్పగించాను. నేను కాపాడాను, నేను అప్పగించాను. ఎందుకు అప్పగించాడు ఆయన? ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు ఇది మన పాయింట్. ఎందుకు అప్పగించాడు? అక్క పరీక్ష. ఓకే, మంచిది. ఇంకా ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారనుకోండి, మీ అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారనుకుందాం. ఒక పురుషుడు తన భార్య ముందు వేరే స్త్రీని పొగిడాడు అనుకో, ఏమిటి ఎట్లుంటది? ఇప్పుడు అపవాది కూడా అట్టనే. ఏమి అన్నావా, ఏమి అన్నావా, నిన్నేం ఓరకనే నీ కాడికి వచ్చి పోగట్లా, ఓరకనే నీ చెల్లెని నీ ఇంటి కాడికి వచ్చి రోజు అన్నా పోదని అట్లా. ఎందుకన్నా తెలుసా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అంటది భార్య. చెల్లెలు కూడా పోగొట్టి ఒప్పుకోరు ఈ రోజుల్లో. ఎందుకు రోజు నేను మా చెల్లెలు చూడు, నేను కనీసం ఉదయాన్నే లేవు కానీ టీ దాకా నా దగ్గర తెచ్చి టీ ఎంతుందంటే ఓరికి ఇచ్చింది అనుకోండి. వాళ్ళు ఎన్నిసార్లు 800 ఇచ్చినవో. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని డబ్బులు పెట్టివో అంటే నీ భర్తను నీ తన చెల్లెలు చూసుకోవటం కూడా మనకు నచ్చదు. వేరే స్త్రీ గురించి ఎందుకు పొగిడితే మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు దేవుడు భూమి మీద దేవుడి దూతల కంటే కొంచెం తక్కువగా ఉన్న మనవలు పొగిడితే ఆ దేవదూత ఒప్పుకుంటుందా? అది యోబు గ్రంథం 15వ అధ్యాయం కిందకి ఒకసారి మాట చదువుతా చూడండి. 15వ వచనం, 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవనమ్మా. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, నమ్మిక ఉంచడు, నమ్మిక ఉంచడు. ఎవరైనా నమ్మడు? దూతనే నమ్మట్లా. ఎందుకని? మనల్ని నమ్ముతున్నాడు. తన దూతలను నమ్మడా. ఎందుకంటే అపవాది పోయి పాడు చేసిన ప్రతిసారి ఏం చేసి తన దూతలు ఎవరైనా వెళ్ళిపోయి దేవుడు ఒక్కడే స్థుతించుంటే మనం ఎందుకు స్థుతి పొందకూడదు అంటే అందరూ అపవాది వెళ్ళిపోతున్నారు. అందుకే దూతలను నమ్మడు ఆయన. ఎవరైనా నమ్మాడు? మట్టితో చేసిన నిన్ను నన్ను నమ్ముతున్నాడు. నిన్ను నన్ను నమ్ముతున్నాడు. ఇదిగో ఈ దూతలను పాడు చేయడం, ఈ దూతల దగ్గర పోయి మాయమాటలు చెప్తే నీ వల్ల పడ్డాయి, కానీ యోగు నీ వల్ల పడ్డాడు. ఈరోజు నీ పేరు ఉంటుందా? నీ పేరు అక్కడ చెప్తున్నాడు. ఇదిగో ఈ సహోదరు నీ వల్ల పడుతు, వాడు వచ్చి చిన్న గాలి కట్టగానే పడిపోతాడు. దేవుడు ఏం చేయాలి? చిన్న గాలి, పెద్ద గాలి కూడా కాదు, అది చిన్న గాలి. ఏం తెలుసా? పాతుంటే ఆడికి బాగానే చిన్న పామాటం వచ్చింది. నా
నాకే ఎందుకు అడ్డం వచ్చింది, దేవుడు అడ్డం రాకుండా చేయాలిగా అని ఇంకా దేవుడు మాట్లాడతాడు. ఆ పామును పంపించింది కూడా ఎవరు? దేవుడు ప్రతిదీ దేవుడు పంపించాడు. దేవుడికి అపవాది దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీకు టెన్షన్ మొదలైపోతున్నాను. ఇప్పుడు అంటాడు, అయ్యా నువ్వు అన్నావు కదా నా కోసం ప్రాణమైన ఇస్తారని. ప్రాణం కాదు, కనీసము పచ్చపొల్ల పడితేనే భయపడి చచ్చినాడు. నీకోసం వీడి ప్రాణం ఏమిస్తాడు? దేవుని ఆలోచన సభలో నువ్వు ఉంటే నిన్ను అడుగుతాడు దేవుడు. ఎవరిని అడిగాడు తెలుసా? ఎవరిని అడిగాడు? ఆది కాలంలో పోతే ఎవరితో మాట్లాడాడు? ఆదాంతో. ఏమంటున్నాడు ఆదాం దగ్గరికి వెళ్ళి? చెప్పండి ఏమన్నాడు? నేనేమన్నా లోపల ఉన్న మర్మాలేం చెప్పలేదుగా, అందరికీ తెలిసినే కదా. ఆది కాలం నాకంటే ముందు చాలా సంవత్సరాల ముందు ప్రార్థన పోతున్నాడు. ఆది కాలం అందరికీ నోట్లో చూడండి, నోట్లో ఉన్నటువంటి లాలాజలం ఎంత నానిపోయాడో అంతకంటే నానిపోయింది. ఏమడిగాడు ఆదాము దగ్గరికి పోయి? ఆదాము ఈ జంతువులకు పేరు పెట్టవా అంటే దేవుడికి తెలియదు కట్నం. నేను పెడతా కానీ నువ్వు కూడా పెట్టు అంటే సలహా అడుగుతున్నాడు. పేర్లు పెట్టవా? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం ఏమడుగుతున్నాడు? సలహా ఏమడుగుతున్నాడు? అయ్యా సుధోమ కుమారుల యొక్క పాపం పడిపోయింది, చంపేస్తాను. అవునా చంపేస్తాను అనగానే ప్రభువా నేను ఒక సలహా ఇవ్వమంటా. ఓకే ఇచ్చేయి అంటే దేవుడికి సలహా చెప్పే రేంజ్లో ఉన్నాడు అబ్రహాం. దేవుడికి సలహా చెప్తున్నాడు, మామూలు విషయమా? ఏమని చెప్తున్నాడు? అయ్యా ఆ ఊర్లో ఒకవేళ 50 మంది మంచోళ్ళు ఉంటే 50 మంది మంచోళ్ళను వీళ్ళ కోసం చంపేస్తుంటే చంపనే అంటే సలహా ఇచ్చే రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోసే ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరికి వచ్చి ఏం సలహా ఇచ్చాడు తెలుసా? అయ్యా అక్కడ నుండి ఇక్కడ దేశం నుంచి ఇక్కడ చంపేస్తే నీ నామానికి అవమానం కదా. అంటే సలహా ఇచ్చే రేంజ్లో ఉండాలి. అందుకే మోసేని ఎవరికి అప్పగించాడు? మొదట అపవాదికి అప్పగించాడు. అబ్రహామును అప్పగించాడా లేదా? ఎక్కడ శోధించాడు? ఎక్కడ? కుమారుడేమని పోయిందంట. ఇదిగో ఆ దూత అంటున్నాడు, ఇదిగో అపవాది నా కుమారుడైన అబ్రహామును చూసిదివా అన్నాడు. అయ్యో 99 సంవత్సరాలకు వచ్చే పిల్లనిస్తే ఊరేనిదే అంటున్నాడు. ఇప్పుడు ఆయన అడిగేసే అబ్రహాం బుద్ధి బయటపడతాడు. నీకు ఇచ్చినట్టే ఇస్తాడు దేవుడు. ఇస్తుంటే ఎంపిట పడుతుంది ఎవరు? ఏమని ఇచ్చిందని తీసుకో, వాళ్ళ బుద్ధి కనపడుతుంది. మనం ఇచ్చినప్పుడు బాగుంటాం, తీసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ ఉంటాం. ఆరోగ్యం అబ్బా ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఆడలేడు. మళ్ళా జ్వరం వచ్చిందా? ఎందుకు వచ్చింది ప్రభువా? ఎందుకు వచ్చిందంటే రాకూడదా? మామూలుగా వచ్చేది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు? జ్వరం ఓరకరాడా? నిన్ను పరీక్షిస్తుంది అమ్మవారి. ఏమంటారు తెలుసా? చిన్న జ్వరం పెడతాను చూడు, రేపు ఆదివారం చర్చకు మాట నువ్వు అంటావు, నేను మానుకోవాలని చెప్పుకుంటావు. ఎప్పుడు? నీకు రోగం పోయినప్పుడు, ప్రాణం ఉన్నంత వరకు దేవుడిని మర్చిపోని అంటావు. ఇప్పుడు ప్రాణం ఉన్నది, చిన్న జ్వరం వచ్చింది, చర్చకు రాలేదు. ఏంటంటే జ్వరం వచ్చింది, లేకపోతే వచ్చేది. ఇప్పుడు ఎవరితో చెప్తున్నా? ఎవరితో చెప్తున్నా? దేవుడితో చెప్తున్నా. దేవుడు అంటున్నాడు, ఈ జ్వరానికే పడిపోయావా? ఈ జ్వరానికే నువ్వు పడిపోయావా అంటే నేను నీ గురించి ఎంత ఊహించుకున్నా చాలా గొప్పగా ఊహించుకున్నా నీ గురించి. కానీ నువ్వు మాత్రము ఒగుడాకులాగా వాడిపోతున్నావు. నువ్వేం చేద్దాం? దేవుని ఆలోచన సభలో నీ పేరు రావాలి బయటికి, నా పేరు రావాలి, మన పేరు బయటికి రావాలంటే మనము ఏమన్నాడు తెలుసా? ఇదిగో పిచ్చి దాన్ని మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. ఎవరితో? తన భార్యతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకా ఎక్కడికి వచ్చాడు మా మాట? యోగ గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటే 7లోనో 6లోనో సరే అమ్మా, యోగ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు
బాగానండి. మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుతున్నావు. ఇది జాగ్రత్తగా నాకు అందరు జాగ్రత్త. మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా. అన్ని మంచిదైనా కావాల్సింది, అప్పుడప్పుడు చిన్న చిన్నగా రావద్దా? వచ్చే పని అయితే ఇక్కడికి వచ్చినా రాకూడదని కదా ఇక్కడికి వచ్చింది, మామూలు కాదు, రాకూడదనే కదా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. యోగుకు 1000 కోట్లు ఉన్నప్పుడు, 1000 సైన్యం ఉన్నప్పుడు, 1000 మంది తన దగ్గర పని వాళ్ళు ఉన్నప్పుడు, తనకు కుమార్తెలు ఉన్నప్పుడు, భార్య యోగు ఎంత చదివితే ఓకేనా. యోగు దగ్గర నుంచి అన్ని పోయాక భార్య బుద్ధి బయటకు వచ్చింది. ఈరోజు మన బుద్ధులు దేవుడి దగ్గర ఎప్పుడు బయటకు వస్తాయి? అన్నీ ఉన్నప్పుడు బయటికి రావు, పోతుంటే బయటకు వస్తాయి. ఒక్కొక్కడు పోతుంటే, ఒక్కొక్కడు పోయినప్పుడు అప్పుడు అంట, నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా? ఊరికి చెప్తున్నా కూడా, ఊరికి చెప్తున్నామ్మా, నేను ఎంత ప్రార్థన చేశాను తెలుసా? నువ్వు ఎంత చేశావో దేవుడికి తెలుసు, నీ పక్కన నా పక్కన ఉన్న దెయ్యానికి తెలుసు. నువ్వు దేన్నైతే ఎక్కువ అడుగుతున్నావో అదే నీ నుంచి తీసేస్తా దెయ్యం. మన వీక్నెస్ ఎవరికి తెలియకూడదు, దానికి తెలియకూడదు. అందుకే చాలా మంది అంటారు, భర్త వీక్నెస్ భార్యకి తెలిసిందా ఆట ఆడుకుంటూ ఆడతాడు. అంటే వీక్నెస్ అంటే ఏది చెబితే వీడు లోపడతాడని తెలిసిందా ఆట ఆడుకుంటుంది అంతే. కానీ మన వీక్నెస్ ఎవరికి తెలియకూడదు, అపవాదికి తెలియకూడదు. యోబు యొక్క వీక్నెస్ ఏంటంటే చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్త చూడండి. 3:25, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, ఇది రాముడి ప్రభా, ఇది వద్దు ప్రభా. ఉదయాన్నే లేచాడు పిల్లల కోసం ఫలించేవాడు, ఉదయాన్నే లేచాడు పిల్లలకు నైవేద్యం అర్పించేవాడు. ఇది రాకూడదు అనుకున్నది. పొద్దుగో ప్రార్థన చేస్తుంటే ఎవరంటున్నారు పక్కనే, అంటే వీడికి ఇదంటే ఎక్కువ ప్రేమ. ఇప్పుడు దీన్ని తీసేస్తే దేవుని వదిలిపెడతారు. ఇప్పుడు మనకు ఏదంటే ఎక్కువ ప్రేమ భూమి మీద? ఏదంటే ఎక్కువ ప్రేమమ్మా? ఏదంటే ఎక్కువ ఇష్టం? దాన్ని అడుగుతుంటాం ఎక్కువ, అదే మనకి ఇష్టం. అందుకే అదే మన నుంచి తీసేయాలి మొదట. ఇప్పుడు అది తీసేయగానే వెంటనే మనం ఎవరి దగ్గరికి పోతాం? అది మన దగ్గర నుంచి తీసేయగానే వెంటనే ఎవరి దగ్గరికి పోతాం? ఇప్పుడు యోబు దగ్గర నుంచి అన్ని తీసేసింది దేవుడు, అన్ని తీసేసింది. తీసేయగానే భార్య ఏమంటుంది? భార్య అంటే కూడా యథార్థత వదిలిపెట్టవా? అయితే ఏం చేయాలంట? దేవుడిని దూషించి అప్పుడప్పుడు అంటారు, అమ్మ పోయి ప్రార్థన పోయి అంతా ఎగలబెట్టావు, ఇంకా బాగా మానుకోవా? ఇదివరకు మంచి జరిగినప్పుడు మాత్రం రోజు పేరు పంపించేవారు, ఇప్పుడు అంటే మూర్ఖురాలు యోగు భార్య అయితే మనకు మూర్ఖులు చాలా మంది. మన ద్వారా మంచి జరిగితే ఇబ్బంది లేదు, ప్రార్థన చేసుకొని మొక్క పెడితే ఆ సంవత్సరం లక్షలు వచ్చి అనుకో, అబ్బా ఇచ్చేస్తాం ప్రార్థన. ఒక సంవత్సరం ప్రార్థన చేసి మొక్క పెట్టడానికి అంత ఎండిపోయింది అనుకో, ఇంకొద్దులమ్మా చేసిన గాడికి చాలే. ఏంటంట అంటే అపవాదం ఏం చేస్తుంది? మొక్క పెట్టి ప్రార్థన చేసి మొక్క పెడితే మంచి పంట అయితే రోజు ప్రార్థన పోతుంది. అంటే ఇప్పుడు మొక్క పెట్టినప్పుడు పంట రానియకూడదు, అప్పుడు చదువు మన బుద్ధి ఏమవుతుంది? ఎవరు పోయారు ఆడికి? అపవాది పోతుంది. మీరు అనుకుంటున్నారు దేవుడిని అనుకుంటారు, పాపే తెలియదు. దేవుడు కాదు, దెయ్యం. మన యొక్క బలమే దాని యొక్క మన యొక్క బలహీనతే దాని యొక్క ఆయుధం. మన బలహీనత ఏం తెలుసా? ఎక్కడ పడిపోం కానీ డబ్బు దగ్గర పడిపోతాం. అందుకే డబ్బులు ఎలాస్తుంది మనకు. డబ్బులు ఎలా? కొంతమంది డబ్బుని ప్రేమించరు, అందరూ డబ్బుని ప్రేమించడం ఉంటుంది. డబ్బుని ప్రేమించకపోతే వేరే దాన్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు. వేరే ఏదైనా కూడా ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే లోక సమానమైనటువంటి బంధుత్వాన్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు. ఏటని ఎలా? ఎవరు వేసేది ఎలా? అందరూ దాన్ని పెట్టాలి, దాని చేతికి అప్పగించబడ్డాలి మనం. ఇప్పుడు దాని చేతిలో నుంచి మనం ఏం కావాలి? ఏదమ్మా? ఓడించి బయటికి రావాలి. వినిపించుకొని వస్తే మళ్ళా పట్టుకుంటాడు, ఓడించుకొని వస్తే ఎందుకు
వాడు కొడతారని భయం. తప్పించుకొని వచ్చిందనుకో మళ్ళా పట్టుకున్నాడు. తప్పించుకొని కాదు రావాల్సింది, వాడిని జయించి బయటికి రావాలి. జయించి బయటకు వస్తే మనం చూడగానే వాడికి ఏమవుద్ది, మనం అమ్మో 7 జోలి బాగు 2 జోలి అని బాగు కానీ 7 జోలి బాగు. ఎందుకంటే అవసరమైతే ప్రార్థనతో నన్నైనా భయపెడతాడు. 7 జోలికి నేను ఇంకొకరి దగ్గరే పోతాను అంటే ఇక్కడ ఏంది, యోబు జోలికి ఎప్పుడు రాలేదు తెలుసా? ఎంత జరిగినా యోబు యథార్థ తిరగకపోతే ఇప్పుడు ఏమంటారు తెలుసా? యోబు లాంటి వాడు ఎవడు లేడు, ఇక నేను అన్నిటికీ యోబు జోలికి పోనగానే ఇప్పుడు వెంటనే యోబుని ఎవరు మళ్ళా ప్రేమిస్తున్నాడు? దేవుడు 2 అంతలు ఆశీర్వదిస్తున్నాడు. 2 అంతల ఆశీర్వాదం కోసమే మనల్ని అపవాది చేతికి అప్పగించేది. మనమంతా మాత్రము చేతి కూడమంటే దేవుడి మీద అడిగాం. అడిగితే ఉరికి ముందు ఎవరికమ్మా? ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్పాలని గమనించండి. మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలకి ఏం చేస్తారంటే ఒక 10 రూపాయలు పెట్టి చాక్లెట్ కానీ అని కొనిస్తారు. మీ పిల్లలకి ఒక 10 రూపాయలు పెట్టి చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ కొనిస్తారు. అంతమంది బాగా బిస్కెట్ కొనిచ్చినప్పుడు వెంటనే మీకు ఏం జరుగుతుందంటే, మీ పిల్లవాడి బిస్కెట్ కొనుక్కొచ్చుకున్నామంటే ఒక బిస్కెట్ పెట్టుకుని అడుగుతారు. పెడతాడా? ఎందుకు పెట్టడు? ఎందుకు పెట్టడు చెప్పండి? మీరు ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా కొంచెం చేత కట్టినా మరి బుద్ధి చూడాలని. అదే పెట్టిండు అనుకో, నువ్వేం చేస్తావు? ఆ బిస్కెట్ మళ్ళా వాడికి ఇచ్చి ఇంకొక 5 రూపాయల గురించి కొనుక్కొచ్చుకోమంట. పాప వాడికి తెలియక ఏం చేస్తాడు? ఇది ఇస్తే నాకు ఉన్నదని వాడి భయం. కానీ మన బుద్ధి అలాంటిది. వీడు పెట్టేవాడైతే ఇంకా ఎక్కువ పెట్టాలనిపిస్తుంది మనకు. కానీ దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? మనకి ఇచ్చాడు, అపవాది చేతికి అప్పగించినప్పుడు మన బుద్ధిని చూడటానికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు మన బుద్ధి ఎక్కడే కనపడదు కదా. కొంతమంది అనుకోండి, ఒక మనిషి బుద్ధి అంటే ఒక్కొక్క మనిషి బుద్ధి ఆధారం కనపడ్డట్టుగా మన బుద్ధి ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఆలోచన సభలో ఎవరి గురించి చర్చ జరుగుతుందమ్మా? యోబు గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు యోబు గురించి చర్చ జరుగుతున్నప్పుడు యోబుడు ఏమంటున్నాడు తెలుసా? నా సేవకుడైనా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? నా సేవకుడైనా. బాగా గమనించి ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, త్వరగా 23వ అధ్యాయము 23 తీసారా? 18 నుంచి చదువుకుంటాం. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? నా మాటలు గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేయవాడు ఎవడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడు ఎవడు? అందరూ నిలబడతారా? యెహోవా మాట అంటే ఏంటిది? యెహోవా మాట అంటే ఏంటిదమ్మా? వాక్యమే. ఇది 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథమే యెహోవా మాట. ఈ మాట విని ఏం చేయాలంట? గ్రహించినట్లు. ఇక్కడ కూర్చొని మనం ఉన్నాం కదా, మనం దేవుడి మాట విని దాని మీదే శ్రద్ధ ఉంచుతుంటాం కదా, అప్పుడు మన పేరు ఎక్కడ వస్తుంది? అక్కడ జరుగుతుంది. ఇదిగో వాక్యం చెప్తుంటే ఎంత బాగా వింటుంటారో చూడండి నా బిడ్డలు. ఎవరు మాట్లాడతారు? దేవుడు. నీ పేరు వచ్చిందా? వెంటనే ఎవరు వచ్చారు? పక్క దాని పని కదా, ఏమంటుంది ఆడిపోతే అంటే కట్టు మూసి పోయి ఉంటుంది. ఏందనగానే ఇదిగో చర్చిలో నా సేవకుడు మాటలు చెప్తుంటే నా బిడ్డలు ఎంత బాగా వింటున్నారో చూడు అనగానే ఒక్క 10 నిమిషాలు పోయేస్తాను. ఎక్కడికి? వీడికి వస్తుంది. వీడికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఏం చేస్తుంది? జనం పొక్కలు లేపుతుంది. అది గవ్వలు కానీ అంత చూస్తుంది. చూసరిగా అట్టడంలో ఈ బిడ్డలో ఎంటాను అనుకుంటున్నాం. అంత లేదు అని వినట్లా, ఎన్నట్టు దేవుడికి తెలియదా? మనం నటిస్తే వాళ్ళని దేవుడికి తెలుసు. కానీ మన గురించి రోజు క్షణము దేవుని దగ్గరికి పోయి అపవాది ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళగా పరలోకం ఇచ్చేది నాకు ఇవ్వకుండా ఎక్కడున్నావా? వీళ్ళు ఎలాంటి వాడు చూడంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు మనం కూడా మన పిల్లోడు చెడ్డోడే, కానీ పక్కన వాళ్ళ దగ్గర ఏం చెప్పుకుంటా?
మా అయ్య బంగారం అంటాడు. వాడు బంగారమో వజ్రమో లేకపోతే మసికొక్కో నీకు తెలుసు, వాడికి తెలుసు. మరి పక్కన వాడికి ఎందుకు చెబుతున్నావు? ఎందుకు చెప్తున్నావు? నీ బిడ్డ కాబట్టి. దేవుడు కూడా అలాగనే చెప్తున్నాడు. నా బిడ్డను చూసామనగానే ఇప్పుడు వెంటనే ఈ పక్కనోడు ఏమంటాడు తెలుసా? ఈడు బుద్ధి నాకు తెలియదా, నువ్వు ఉన్నప్పుడు ఎట్టుంటాడు, నువ్వు లేనప్పుడు ఎట్టుంటాడు తెలుసా అని లేనిపోని అని చెప్పదు, ఉన్నయే చెప్పుద్ది. మనకు తెలుసు వాడు ఎట్టుంటాడని. అప్పుడు వెంటనే మనం ఏమంటాం? నోరులోని పిల్లోడి మీద నా అబద్ధాలు ఆడుతున్నా, వాడికి నోరు లేదా? వాడు ఎట్టుంటాడు నీకు తెలియదు. అబద్ధాలు ఏంటి? నిజాలే. కానీ ఎక్కడ ఒప్పుకుంటే నీ కొడుకు తక్కువ అవుతాడు, నువ్వు తక్కువ అవుతావు, వాళ్ళు గొప్ప అవుతారని నీకు ఒక బాధ. ఇప్పుడు దేవుడు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళంతా అట్టేటోళ్ళే, కానీ అపవాది పోయిన టైంలో వీళ్ళు బాగుంటే నాకు మంచి పేరు వస్తుందని ఆయన బాధ. అసలు జరిగిన ఎక్కడ జరిగిందంటే ప్రారంభంలో జరిగింది. పరలోకం పొందుకోవాలని అయ్యనుకున్నాయి. పరలోకం ఆయనకి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. నీకు తెలుసా తెలియదు? నీకు ఇద్దరు కొడుకులు ఉంటారు అనుకోండి, ఇద్దరు కొడుకులు ఒకరికి చెరుపుని కొనిచ్చి ఒకడు కొనిలేదు అనుకోండి, కొనిచ్చేవాడు ఆడుకుంటుంటాడు, కొనియనోడు అంతా ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడు? నేను నీరు తెచ్చాను, వాడు తెచ్చిండా? నువ్వు అడిగితే నేను పోదేసి వచ్చాను, వాడు తెచ్చిండా? నేను శుభ్రంగా రోజు పడిపోతున్నాడు, పోతుందా? ఎందుకు ఎన్ని చేస్తున్నాడు వీడు? వాడికి సెల్ ఫోన్ తెచ్చినవని వీడికి వ్యసనం. ఇప్పుడు ఈడేమనుకుంటాడు? ఈ సెల్ ఫోన్ వీడు ఆటలాడుకొని నిన్నే మర్చిపోతాడు. ఇప్పుడు నీకు వాడి మీదకి ఏమవుతుంది? నేను నా మాట తెప్పిస్తే అది వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయాను, అసలు ఇది లేకుండా చేస్తామని నువ్వు బా. ఇప్పుడు వెంటనే వాడి దగ్గర నుంచి తీసుకోగానే వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తామా? కొనిచ్చినోడు ఏం చేసుకుంటాడు? ఏమనుకుంటాడు? నువ్వు తీసుకోగానే మా అమ్మ చెడ్డది, నిజంగా కొనిచ్చినట్టే కొనిచ్చి మళ్ళా తీసుకుందాం అనుకుంటాడు. పక్కన ఒకడున్నాడు, రెండో వాడు. వాడు ఏమనుకుంటాడు తెలుసా? అమ్మయ్యా నాకు లేదు, అది వాడు నాకు లేదు, వాడికి లేదు. ఇప్పుడు పోతారు. ఇప్పుడు పోయి ఏమంటారు తెలుసా? తెలివి వచ్చిందా, బుద్ధి వచ్చిందా? నేనే అమ్మకు చెప్పి నీ దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసిచ్చా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమడిపోతుంది? వాడు చెప్పిన మాట విని నా సెల్ ఫోన్ తీసుకుంటావా? జీవితంలో నీతోనే మాట్లాడు అంటే ఎవరితో? అమ్మతో కొడుకు మాట్లాడు. అలాగనే ఇప్పుడు అపవాది అక్కడ పోయి మన మీద అన్ని చెప్పి మనకిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని మళ్ళా దేవుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకొచ్చి మళ్ళా ఏం చెప్పుద్ది తెలుసా? ఏం చెప్పుద్ది? నీకు దేవుడు నీ దేవుడు నీ దేవుడు అనగా ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం తీసేసి నడి బజారు పాలు చేశారు అనగానే ఇప్పుడు ఎవరి మీద నువ్వు అడుగుతున్నా? అంటే అన్నిటికీ కారణం ఎవరు? ఈ కుమారుడి మీద. అంటే దీనికి తగ్గట్టే మనకు తగ్గాక దాని అసూయ. ఇప్పుడు ఏమంటున్నాడు? నా మాటలు విని గ్రహించినట్లు నా ఆలోచన సభలో నిలుచువాడు ఎవడు? నా మాటలు గ్రహించినట్టు దాన్ని లక్ష్యం చేసిన వాడు ఎవడు? ఎందుకంటే చూడండి, ఎవడు అన్నట్టున్న బైబిల్ గ్రంథం చెప్తుంది. 22వ వచనం చదవండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పివేయుదును. నువ్వు నిజంగా దేవుని ఆలోచన సభలో నువ్వు ఉంటే దుర్మార్గపు పనులు చేసే వాళ్ళకి ఏం చెప్తావంట? ఏం చెప్తావమ్మా? చెయ్యకూడదని చెప్తా. కానీ చెప్తామా? ఎందుకు చెప్పను? మన బాధ అంటే ఎందుకు చెప్పను? వాళ్ళు సీరియల్ చూస్తుంటే పక్కన కూర్చొని మనం కూడా చూస్తుంటాం. ఎందుకంటే చెబితే నాకేం లాభం? మరి చూస్తే నీకేం లాభం? ఇప్పుడు చెప్పాలి. చూస్తే ఏం లాభం? వాళ్ళతో కలిసి నేను చూస్తే వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. అర్థమైందా? వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు నాతో బాగా మాట్లాడతారు. నేను మీరు చూడొద్దు అంటే నాతో మాట్లాడకుండా మాట్లాడేటట్టుగా చేసేదే అపవాదం. కాబట్టి ఇక్కడ
దేవుని ఆలోచన సభలో నువ్వు ఉంటే దేవుడు ఏది వద్దన్నాడో అది చేయనివ్వండి. కాబట్టి దేవుని ఆలోచన సభలో నువ్వు ఉంటే నీ మీద దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో కొంత మళ్ళీ ఒకసారి 24 సామెతలు అయినదమ్మా, కీర్తన గ్రంథము 25:14. నేను చదవడం టైం లేదు, టైం అయిపోయింది. కీర్తన గ్రంథం 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి, అంటే ఎవరికి తెలిసింది? అందరికా? చర్చి నిండా జనాలకు వచ్చి అందరికీ తెలుసా దేవుడి మర్మము? మర్మం అంటే ఏంది? మర్మం అంటే ఏంది? బైబిల్ గ్రంథంలోకి వస్తాను. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలు అనుకుంటాను, కొరింథీయులకు రాసిన పత్రికలు, ఎఫెసీయులకు రాసిన పత్రికలు మాట్లాడగలుగుతా. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తీసారమ్మా, 1 కొరింథీయులు 7వ వచనం, 2:7. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారులు ఎవరికి? అంటే ఏంటిది అది? ఆ మర్మం ఏంది? దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్టుగా బోధిస్తున్నాం. ఆ మర్మం ఏంది? ఇంకా ఆ మర్మం ఏంది? వాక్యమే. ఇంకా కొద్ది రోజులు పోవాలి, కింద వచ్చిన చదువు అర్థమవుతుంది. ఆ మర్మం ఏందో? ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తము దానిని నియమించను. బాగండి. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. బాగండి. అది వారికి తెలిసి ఉంటేనే ఎడల మహిమ స్వరూపుడగు ప్రభువును, అంటే ఆ మర్మమే యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారు తెలియదు కాబట్టి ఆయన సిలువ వేశారు. ఇప్పుడు జ్ఞానం ఏమంటుంది? ఈ జ్ఞానము ఇక్కడ ఏమంటున్నారు చూడండి, దేవుని యొక్క మర్మం ఎవరో తెలుసంట? ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మరలా మన అందరి పాపంగా కొరకు చనిపోయి తిరిగి లేస్తాడని అందరికీ తెలియదు, కొందరికి మాత్రమే తెలుసు. ఆ కొందరు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. అందరు భయభక్తులు కలిగిన వాళ్ళ? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంట? జ్ఞానమునకు మూలమైంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలోచన సభలో ఎవరైనా ఉన్నామా? మీరు ఉన్నారా? ఉన్నాము అంటే మీకు అర్థం ఏమిటి తెలుసా? ఒకసారి పొందుకున్నారు, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒకటి పోతుంది. ఎందుకు పోతుంది అంటే నేను పరీక్ష చేస్తున్నాను, నీకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష పెట్టేటప్పుడు ఎలా ఉంటాయి? మా పరీక్ష పెట్టేటప్పుడు బాగా మీరు చదువుకునేటప్పుడు నీకు రాకపోతే ఎన్నిసార్లు చెప్తారమ్మా? ఎన్నిసార్లు చెప్తారు? చదువుకునేటప్పుడు రాకపోతే 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా అర్థం కావాలని గైడ్ తెచ్చి మరీ నీకు చూపెడతారు. ఇప్పుడు చదివేవా అయిపోయింది. పరీక్ష రాసేటప్పుడు రాకపోతే ఒక్కసారి ఏం చెప్తాడా? ఒక ముక్క ఏం చెప్తాడా? ఏంటయ్యా చెప్పమంటే ఎలా ఉంటాడు? మనసారే మనతో రోజు మన క్లాసులో ఉన్నాయని ఆయన అంటాడు, నాకు నోరు లేదంటాడు. దేవుడు కూడా మనం పరీక్షించేటప్పుడు ఇన్విజిలేటర్గా ఉంటాడు. ఆయన ఏ సహాయం మనకు ఎలాంటి సహాయం కూడా చేయడు. శోధనలో నుంచి తప్పించే మార్గము సిగ్నల్స్ ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చదివేవుగా, చదివినప్పుడు ఉంది కదా, ఇది దేనికి సంబంధించింది, ఏ పాటకు సంబంధించింది ఆలోచించు, నీకు వచ్చేస్తాను. క్వశ్చన్ ఇది, దాని ఆన్సర్ అని ఎప్పుడు దేవుడు కూడా మనకి ఎప్పుడు పరీక్షలు ఏం చేస్తాడు? శోధన తప్పించే మార్గం చూపిస్తాడు, కానీ శోధన నుంచి తానే తప్పించాడు. కాబట్టి దేవుని ఆలోచన సభలో నీ గురించి ఏమైనా చర్చ జరుగుతుందేమో, అందుకే నీకు శోధన వస్తున్నా, అందుకే నీకు పరీక్షలు వస్తున్నాయి. అందుకంటే నేను దాకా ప్రశాంతంగా ఉందని
మళ్ళీ తలకాయ నొప్పి వదిలేందంటే ఎవరు పెట్టిన తలకాయ నొప్పి? వాడు ఉన్నాడు, నువ్వు ప్రశాంతంగా ఉంటే అందరికీ నిద్ర పడుతుంది కానీ వాడికి మాత్రం నిద్ర పట్టదు. నువ్వైనా నిద్రపోతావు కానీ వాడు అసలు నిద్ర పట్టు తెలుసా? నువ్వు నిద్రపోతున్నా కనుక ఇక్కడ ప్రార్థన చేస్తావు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా నీ దూతలు నాకు కాపలా ఉంచమంటావు. దేవుడి దూతలు ఉంటే ఉండవో కానీ తెలియదు కానీ అపవాది ఎనీ టైం నీ పక్కన ఉంటాడు. ఎనీ టైం కాపలా కాదు, శత్రువు కాపలా కాకుండా దేవుడి కృప నీ నుంచి పక్క భాగాన్ని కదా కాటాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన సభలో నీతిమంతుల గురించే అక్కడ జరుగుతుంటది. అక్కడ వాళ్ళలో నీ పేరు ఉన్నదా అని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఎలిఫీజ్ ఎవరిని అడుగుతున్నాడు? యోబుని అడుగుతున్నాడు. నువ్వేమన్నా దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా? అవును, నేను చేరాను కాబట్టి నా దగ్గరికి ఈరోజు వచ్చింది. ఈరోజు నువ్వు కూడా ఆలోచన సభలో చేరాలి. చేరితే రేపు దేవుడి నిన్ను అడుగుతాడు సలహా. అబ్రహాంని అడగలేదా? మోసేని అడగలేదా? వాళ్ళ మీద అటాక్ జరిగింది, వాళ్ళు దాన్ని గెలిచి బయటకు వచ్చారు. గెలిచి వచ్చినోడు భయపడతా? పాము చూస్తే భయం చాలా మందికి. ఒకసారి చంపినోడు ఇంకో భయపడతామా? కనపడి ఏమవుతుంది అది ఎంత పురుగు అంట. అదే భయపడితే నీకేం చూసినా పాములా కనపడు. అదే చంపేస్తే ఏమి కనపడు. చాలా మంది కూడా చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఒక భయం. ఒకసారి వెళ్ళేవాడికి ఏముండదు అంటే నువ్వు ఒకసారి గెలవాలి. ఎవరి మీద? అపవాది మీద గెలవాలి. కానీ ఇప్పటి వరకు కూడా మనం చాలా మందిని గెలవలేదు, ఓడిపోతూనే ఉన్నాము. ఓడిపోవటము, కిందికి రావటము, మళ్ళా ఎక్కటం. మీకు తెలుసు కదా, పామాట అంటారు, నిచ్చెన పామాట. 1 నుంచి 99 దగ్గర ఎవరు ఉంటారు? పాము ఉంటుంది 99 దగ్గర. 98 దగ్గరకు వచ్చిన తర్వాత టెన్షన్ 2 పడాలని అందరికి. ఎందుకు? 2 అయితే దాడి పక్కకు పోతాము. 1 పడింది అనుకో, అక్కడ ఘాటైతే మళ్ళీ అడుగుతా 1కే వస్తాం. మన విశ్వాస జీవితం కనుక నిచ్చెన పామాట. నిచ్చెనలు అప్పుడప్పుడు దొరుకుతాయి. ఈ నిచ్చెన దొరికి నేను ఎక్కుంటూ పోతున్నావా, ఆడగాని పాము కాటైతే మళ్ళా వచ్చి కింద పడిపోతాం. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికి ఒకే ఒక మాట చెప్తున్నాను, దేవుని ఆలోచన సభలో ఉంటే నీకు ఇబ్బందులు వస్తుంటాయి. తర్వాత 2 ఆశీర్వాదం. ఆలోచన సభలో ఉన్నప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదివారం మందిరం మానుకున్నాం అనుకో, అర్థమైంది నిచ్చెన కాదు, పాము కాటేసింది, కింద పడ్డాను. మళ్ళా నిచ్చెన చిన్న నిచ్చెన ఊరే చెప్తుంది. 2 ఎక్కుతావు, మళ్ళా కింద పోతావు. 2 ఎక్కితే ఎన్ని సంవత్సరాలు కట్ట? ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉపయోగం ఏముందా? మరి గెలిచేది ఇప్పుడు ఆటలో. ఇంకా గెలిచామనుకో నువ్వేమవుతావు? పక్కకు వస్తావు ఆటలో నుంచి. నాకు ఆటకు సంబంధము ఇప్పుడు మీరు ఆడని అంటాడు. మరి నువ్వు ఆడుతుంటే నేను ఆల్రెడీ గెలిచి వచ్చాను, ఈ విధంగా ఆడుతున్నారు. కాబట్టి నువ్వు గెలిస్తే 2 ఆశీర్వాదం వస్తుంది. ఆటలోనే ఉంటే అటు ఇటు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆటలో ఉన్నాం. నిచ్చెన ఎక్కుతున్నా, పాములు కడుపుతున్నా. నిచ్చెన ఎక్కుతున్నా, పాములు కడుపుతున్నా. ఆ నిచ్చెనే యేసు ప్రభు వారు, ఆ పామే అపవాది. కాబట్టి దేవుని ఆలోచన సభలో నీ పేరు అక్కడ వచ్చుంటే, నీ గురించి చర్చ జరుగుతుంటే వెంటనే నీ గురించి కంప్లైంట్ చేసుకునేవాడు కూడా ఉంటాడు. ఎవరాడు? కంప్లైంట్. ఎప్పుడు మన గురించి కంప్లైంట్. ఏదో పాపం వస్తున్నావు, నువ్వు తుమ్మిడు, ఎవరో తుమ్మిండు, నీకేదో పని ఉంది, లిక్కి మర్చిపోయావు కాబట్టి ఎనికి పోయి లిక్కి తెచ్చుకోమను. తుమ్మితే ఎనిక్కిపోయిందని చెప్తారు అందరికీ. నువ్వు పోయినందుకు కాదు, లిక్కి మర్చిపోయావు నువ్వు. కానీ అందరికీ చెప్తారు ప్రార్థన పాత్ర నువ్వు కూడా ఎనిక్కిపోయావు కాదు, తుమ్మితే నీ మనసులో లేదు. మళ్ళా నీకు అక్కడికి తెప్పించింది ఎవరది? అపో. ఇప్పుడు దేవుడి దగ్గర పోయి చూడు ఎనిక్కిపోయింది అనగానే దేవుడు అంటారు బుద్ధి లేనా, నాకు తెలుస్తున్నాను మనసు అంటారు. కానీ మనకు లోకం అది కావాల్సింది దేవుడు. కాబట్టి దేవుని ఆలోచన సభలో ఉంటే మొట్టమొదటి నీకేమడుతుంట? వాక్యము శ్రద్ధగా వింటావు, వినిన దాన్ని గ్రహించుకుంటావు, గ్రహించుకున్న దాన్ని దుర్మార్గంలోనికి వెళ్ళే వాళ్ళను దుర్మార్గంలోనికి వెళ్ళొద్దని చెబుతావు. అలా ఉంటేనే దేవుని ఆలోచన సభలో ఉన్నట్టు. ఆలోచన సభలో ఉంటే దేవుడు నిన్ను మళ్ళా ఏం చేస్తాడు? ఇది గెలిస్తే 2 ఆశీర్వాదము నీకు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచితే ప్రార్థన చేసుకొని కొడుకుని ముగించుకుందాం.